ఇప్పుడు ఇంట్లో ఉన్న పరిస్థితుల గురించి జానుకి చెప్పొచ్చా? ఏమైనా కానీ జాను అయితేనే ఇవన్నీ సాల్వ్ చేస్తుంది. ఒక నిమిషం సార్, వదిన కాల్ చేస్తుంది. హలో వదిన. జాను, ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నాను వదిన, చెప్పు. అది నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు జాను. ఏంటదినా, ఏమైంది? ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు? ఇక్కడ పరిస్థితులేం బాలేవు జాను. పైగా రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయే తప్ప తగ్గట్లేదు. సిద్ధు వచ్చాడు, కానీ మీ అన్నయ్య అరెస్ట్ చేయించాడు. నీ మనసు మారి నన్ను క్షమించి నువ్వు నాతో వచ్చే వరకు నేను ఇక్కడ నుంచి కదలను. నేను ఇక్కడే ఉంటాను. నా కొడుకుకేమైనా జరిగితే మాత్రం మీ అందరూ చూస్తాను. వాడి మీద కేసు పెడుతున్నట్టుగా కంప్లైంట్ రాసి మీరు తీరిగ్గా ఆలోచించుకుంటూ కూర్చోండి. నేను నా భార్య పిల్లలతో బయట ఎక్కడైనా బతుకుతాను. నేను సిద్ధు పైన పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఇంత జరిగిందా వదినా? అవును జాను, ఈ పరిస్థితుల్లో నాకేం చెయ్యాలో అర్థం కాక నీకు కాల్ చేశాను. మరి నాతో అమ్మ ప్రాబ్లం ఏం లేదు, అంతా బాగుంది అన్నట్టే మాట్లాడింది. అనవసరంగా నిన్నెందుకు ఇబ్బంది పెట్టడం అని అత్తయ్య నీతో అలా మాట్లాడుంటారు. ఎక్కడ తులసేమో ఎవరేం చెప్పినా వినట్లేదు. నువ్వొచ్చి మాట్లాడితే తులసి వింటుంది జాను. ఇంట్లో మీ అన్నయ్యలు చాలా మొండిగా తయారయ్యారు. ఈ పరిస్థితుల్లో నువ్వొకసారి వస్తే బాగుంటుంది జాను. సరే వదినా. నువ్వైతే ఎవరితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతావు. వస్తున్నాను వదినా. అక్క జీవితం బాగుపడ్డం కంటే నాకు కావాల్సింది ఏముంది? ఇంత డబ్బే తీసుకోండి. ఏంటండి ఇది? కావాలంటే చెప్పండి, ఇంకా పంపిస్తాను. అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందండి? ఈ డబ్బు కోసమే కదా మీరేం చేసినా. ఈ డబ్బు తీసుకుని స్టేషన్కి వచ్చి మా వాడి మీద కేసు విడ్రా చేసుకో. వాడు బయటకు వస్తాడు. తర్వాత ఎవరి దారి వాళ్ళు చూసుకోవచ్చు. ఏదో పెద్ద మనుషులు ఇంటికి వచ్చారని మేము గౌరవంగా మాట్లాడితే మీరు చేసే పని ఇదా? ఏంటి, మీకు డబ్బు అవసరం లేదా? డబ్బు అవసరమే, కానీ ఇలా సంపాదించాల్సిన అవసరం లేదు మాకు. నువ్వు మా సిద్ధుని వల్ల వేసుకుంది మా దగ్గర డబ్బుందనే కదా. మర్యాదగా మాట్లాడండి. మీ కొడుకు చేసిన తప్పుల గురించి మాట్లాడి అతన్ని క్షమించి విడిపించుకోవడానికి అడగడానికి వచ్చారనుకున్నాను. కానీ ఇలా నన్ను డబ్బుతో కొనాలని వచ్చారని నేను అనుకోలేదు. మా దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ అది లేని వాళ్ళు దానికోసం ఏమైనా చేస్తారనుకుంటే అది మీ పొరపాటు. ఈ డబ్బు చూశాక నేనెటూ తేల్చుకోలేకపోతున్నాను. ఏం చేయాలి? మేము మధ్య తరగతి వాళ్ళమే కావచ్చు, కానీ మా ఆత్మాభిమానం మీద దెబ్బ కొడితే మాత్రం ఊరుకునేది లేదు. చూడు శ్రీనివాస్,
మాటలు ఎన్నైనా చెప్పొచ్చు, కానీ మూటలు సంపాదించడం అంత సులువు కాదు. మా దగ్గర డబ్బు తప్ప అన్నీ ఉన్నాయి, కానీ మీ దగ్గర అది తప్ప ఇంకేమీ లేదనిపిస్తుంది. శ్రీనివాస్, ఆపండి. ఇంకేం మాట్లాడొద్దు. మేమేదో తొందరపడి సిద్ధుని అనవసరంగా అరెస్ట్ చేయించామనుకున్నాము, కానీ మిమ్మల్ని చూశాక, మీరు చేసింది చూశాక మేము చేసింది కరెక్టే అనిపిస్తుంది. ఏంటండి వీళ్ళు? అరే అంత ఆలోచిస్తారేంటండి? మీరు రేపు లాయర్కి కేసుకైనా ఖర్చు పెట్టాల్సిందే కదా. నేను ఆలోచించేది ఆ డబ్బు గురించి కాదు, సిద్ధుని నువ్వెలా విడిపిస్తావు అని. ఎలా అంటే మీ సిద్ధు పైన కేసు పెట్టించింది నేనే కదా. అదేంటి, మా వాడి మీద కంప్లైంట్ ఇచ్చింది మీ తులసి కదా? ఇచ్చింది తులసినే, కానీ ఇప్పించింది మనం కదా. కాబట్టి ఇప్పుడు మనం చెల్లితో కేసు విత్డ్రా కూడా చేయించగలం అన్నమాట. అయితే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు? ఏముందండి, సింపుల్. ఆ అమౌంట్ నా చేతుల్లోకి, సిద్ధు మీ ఇంటికి, అంతే. డీల్ క్లోజ్. సరే, డీల్ ఇక్కడెందుకు, లోపల క్లోజ్ చేద్దాం. పద. రా. పదండి సార్.